నరసింహారావు గారు, ఈ ఎల్నినో గురించి మనం మాట్లాడుకుంటాం కదా, కొంచెం డీటెయిల్డ్గా చెప్పాలంటే మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలుగుతారా? అసలు ఎల్నినో అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది? నేను మీకు ఒక డయాగ్రామ్ ద్వారా చూపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. యాక్చువల్గా మనం హిందూ మహాసముద్రం అని మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం అంటే మనకి ఈ ఏరియా వస్తుంది, మీకు తెలిసిందే. ఇది ఇండియన్ ఓషన్ ఏరియా అని పిలుస్తారు, అవునా? ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది అని మీకు చూపించడం లేదు, కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. ఇదిగోండి, ఇక్కడ సౌత్ అమెరికా మనం తీసుకుంటే, అలానే ఇక్కడ నార్త్ అమెరికన్ ఏరియా, ఇది మీరు నెగ్లిజిబుల్, నో ఇష్యూ. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ మధ్యలో ఉన్న ఈ ప్రాంతం మొత్తం మనకు దేని కిందకు వస్తుందంటే మీకు పసిఫిక్ కిందకు వస్తుంది. అయితే చాలామందికి తెలియని విషయం, అంటే తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే, సముద్రాల్లో నీరు ఒక చోట నుంచి మరొక చోట కదులుతూ ఉంటుంది. కొంతమంది వాటిని సముద్రంలో నదులు అంటుంటారు, కొంతమంది సముద్ర ప్రవాహాలను పిలుస్తూ ఉంటారు. అయితే తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ మనకి ఈ ఏరియాలో, ఇది మీకు తెలిసిందే చాలామందికి, భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖ దగ్గర కదులుతున్నటువంటి ప్రవాహాన్ని మనం గమనించినట్లయితే, ఇది మీకు తెలిసిందే, భూమధ్య రేఖ అంటే మనకు వేడిగా ఉంటుంది కాబట్టి అక్కడ ప్రవహించే నీరు కూడా వేడిగా ఉంటుంది. దానికి ఒక పేరు కూడా ఉంది. ఇది ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది, మన భారతదేశంలో కరువుల గురించి మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ కరువు వస్తుందని మనం చూసుకుంటున్నాం, కానీ ఎందుకు వస్తూ ఉంది? ఇప్పుడు ఇందాక మన మాస్టర్ చెప్పినట్లు ఇక్కడ ఇండియన్ ఓషన్ డైపోల్ గురించి మనం మాట్లాడాం, ఐఓడి గురించి కూడా మనం మాట్లాడాం. యాక్చువల్గా ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే ఒక రకంగా మన భారతదేశానికి వర్షాలు కురవడానికి కావలసినటువంటి ఒక బలమైన వ్యవస్థ. అంటే అండి, ఎప్పుడు మనకి జూన్లో వర్షాలు వస్తాయి, అది ఇదని మనం చదువుతూ ఉంటాం. మరి జూన్లో వచ్చిన వర్షాలు ఎందుకు జూలైలో కంటిన్యూ కావట్లేదు, ఎందుకు ఆగస్టులో సెప్టెంబర్ వరకు కంటిన్యూ కావట్లేదు అంటే, ఇక్కడ మనం గమనించాల్సింది, ఎప్పుడు కూడా మనకి ఋతుపవనాలు వస్తాయి అంటున్నాం, కానీ దీనిని చాలా అంశాలు మనకు ప్రభావితం చేస్తాయి. ఈ ప్రభావితం చేసే వాటిలో అతి ముఖ్యమైనది కానీ మనం గమనించినట్లయితే మీరు తీసుకోవాల్సింది, ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఎల్నినో అని పిలువబడే ఒక కరెంట్ అండి. ఇందాక నేను చెప్పినట్లుగా సముద్ర ప్రవాహాలు మనకి ఎప్పుడు రెండు రకాలు ఉంటాయి. చల్లని నీరు ఉంటుంది, అలానే వెచ్చని నీరు ఉంటుంది. ఎక్కడైతే మీకు వెచ్చని నీరు అనేది ఇక్కడ ఏర్పడుతుందో మీరు గమనించండి. మనం ఇందాక చెప్పుకున్నది ఏంటి, దక్షిణ అమెరికా ఖండం అని చెప్పుకున్నాం. ఒకవేళ మీరు దేశంగా తీసుకున్నట్లయితే పెరు అంటాం. ఈ వెచ్చని నీరు ఇక్కడ రావటం లేకపోతుంది సార్ అంటే, మీకు తెలిసిందే, ఎక్కడైతే వెచ్చని నీళ్ళు ఉంటాయో అక్కడ మనకి ప్రెజర్ బెల్ట్స్లో మార్పులు వచ్చేస్తాయి. అంటే ఏంటి, ఇక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది, సింపుల్గా మాట్లాడుకుంటే లో ప్రెజర్ అంటాం. కానీ మన భారతదేశంలో వర్షాలు ఎందుకు పడుతున్నాయి? వేసవి తర్వాత ఎప్పుడు మనకు వర్షాలు పడతాయి. అంటే మనం ఏమంటాం, ద రెయిన్ ఆల్వేస్ ఫాలోస్ ది సన్ అని మనం ఒక నానుడి మనకి. అంటే భారతదేశంలో వేసవి కాలంలో అల్పపీడనం ఉంది కాబట్టి ఈ వర్షాలు వచ్చి మన భారత్లో పడుతూ ఉన్నాయి, అవునా? కానీ దీనికి హెల్ప్ అయ్యేది ఇండియన్ ఓషన్ ఏరియాకి సంబంధించిన గాలులు కాబట్టి ఓకే. కానీ ఎప్పుడైతే మీకు సౌత్ అమెరికా తీర ప్రాంతంలో ఈ వెచ్చని ప్రవాహాలు వస్తే మీరు గమనించండి, రెండు చోట్ల మనకి అల్పపీడనాలు ఉన్నాయి. జనరల్గా ఇందాక మనకి మాస్టర్ చెప్పినట్లుగా ఎప్పుడూ కూడా మనకు వర్షాలు పడేటప్పుడు ఇండియన్ ఓషన్ నుంచి వచ్చే వాటి గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ వీటి గురించి మనం మాట్లాడడం. కానీ ఒక 4-5 ఏళ్ళకు ఒకసారి కొన్ని సందర్భాలు ఏమవుతుంది, టెంపరేచర్స్ మొత్తం బాగా పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే, మనకి రావాల్సినటువంటి ఇది ఇక్కడి నుంచి వచ్చే వర్షాలు ఇటు వస్తూ ఇటు కూడా షేర్ అవుతాయి. సింపుల్గా మనం మాట్లాడాలంటే, మనకి పడాల్సిన వర్షాలు 100% ఇండియన్ ఓషన్ నుంచి రావాలనుకుంటే, ఎప్పుడైతే పెరు ప్రాంతంలో ఒక్కసారిగా టెంపరేచర్ అనేది బాగా పెరిగిపోతుందో, ఇక్కడ ఉన్న అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించడానికి మనకు రావాల్సిన వర్షాలు కొన్ని అటు వెళ్ళిపోతాయి. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఒక 100 రూపాయల్లో భారతదేశానికి పూర్తిగా 100 రూపాయలు వస్తే మనకు వర్షాలు పడ్డాయి అనుకుందాం. కానీ అందులో ఒక 50% మన ఇండియాకి రాకుండా పెరువుకి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, భారత్లో పడాల్సిన వర్షాలు ఎటు వెళ్ళిపోతున్నాయి, పెరుగు దేశానికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనకు పడాల్సిన వర్షాలు అటు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ వర్షాలు పడకపోవటం వల్ల మనం జనరల్గా మనం చదువుకునేదండి, కురవాల్సిన వర్షం కంటే తక్కువ వర్షం కురిస్తే మనం పిలిచే పేరేంటి, అనావృష్టి అంటాం, అంటే కరువు అంటాం. అంటే మనకి రావాల్సినటువంటి 100% వర్షాలలో ఒక 50% ఇటు షేర్ అయిపోతూ ఉన్నాయి. అంటే వర్షాలు ఎక్కడికి పోవటం లేదు, పడాల్సిన వర్షాలు పడుతున్నాయి, కానీ మనకు పడకుండా పెరుగు వాళ్ళకి పడుతున్నాయి. మీకు తెలియాల్సిన ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా మీరు గమనించండి, ఎల్నినో అంటాం. అసలు ఏంటి ఎల్నినో? ఇది ఒక లాటిన్ భాషా పదమా అంటే, సౌత్ అమెరికా ప్రాంతము స్పానిష్ వాళ్ళు పరిపాలించిన ప్రాంతం. దీని అర్థం తెలుసుకుంటే మీకు చాలా విచిత్రంగా ఉంటుంది.
దీని అర్థం ఏంటంటే క్రైస్ట్ బేబీ. సింపుల్గా మనం మాట్లాడితే బాల యేసుక్రీస్తు అని పిలుస్తారు. అంటే పెరు తీరంలో ఒక్కసారి వర్షాలు పడటంతో వాళ్ళు ఎక్కువగా బిలీవ్ చేసేది క్రీస్తుని కాబట్టి వాళ్ళ దేవుడు వర్షాలు పంపించాడు అన్నట్లుగా వీళ్ళు ఏం చేసుకుంటారు, ఆ పేరు పెట్టి పిలుచుకుంటారు. వాళ్ళేమో మాకు వర్షాలు బాగా పడ్డాయి అని హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటే మనకు వర్షాలు పడక మన భారతదేశంలో రైతులు అల్లాడిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఒకడికి వినోదం ఉంటే ఒకడికి ఏది ప్రమోదం, ఏది విపరీతంగా బాధపడిపోతే మనకు కనిపిస్తుంది. చాలామంది ఇది పట్టించుకోరు. ఇంకోటి ఈ మధ్య కొత్త అంశాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అంటే ఆ గాడ్జిల్లా ఇయర్ అని, మొడోకీస్ అని, ఇట్లా రకరకాలు మనం మాట్లాడుతున్నాం. ఏది ఏమైనా గమనించవలసింది, సౌత్ అమెరికా తీర ప్రాంతంలో వర్షాలు కురిశాయి అంటే మన భారతదేశ ప్రాంతంలో వర్షాలు సరిగా పడవు. ఇది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇంకోటి వరదలు అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ ఇది రివర్స్లో మనం చూసుకోండి. ఇక్కడ మన టాపిక్ ఎల్ నినో గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన హిందూ మహాసముద్ర ప్రాంతం నుంచి సింపుల్గా ఇందాక మేడం గారు అన్నట్టు ఇండియన్ ఓషన్ డైపోల్ అన్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి బలమైన గాలులు భారతదేశం మీద వర్షాలు క్రియేట్ చేస్తాయి. కానీ కొన్ని సందర్భాలలో ఇక్కడ ఏర్పడినటువంటి ఎల్ నినో ఏం చేస్తుంది సార్ అంటే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నమే. మనం ఏమంటాం, భారత్లో కరువులు వచ్చాయి అని చెప్పుకుంటాం. చాలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి పడవలసిన వర్షాలు మరో ఎక్కడో పడుతున్నాయి. ఆ పడే ప్రాంతమే సౌత్ అమెరికన్ పెరు కోస్ట్. సింపుల్ అండి. అంటే మనం వర్షాలు పడట్లేదు అనుకుంటాం, బట్ దాని వెనుక ఎంత జరుగుతుంది అనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్.